అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి మన కర్ణాటక డాంగేజీ తెలుగు సమాజం సంస్థాపకుడైనటువంటి మంచాల దానం సార్ వేదికకి రావాలని కోరుతున్నాం. అదేవిధంగా మన కర్ణాటక డాంగేజీ తెలుగు సమాజం అధ్యక్షుడైనటువంటి నాతయ్య కోటి వారు కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం. ఇప్పుడు మన పద్మ మేడం గురించి ఒక చిన్న ప్రకటన. నాకు తెలిసినంత వరకు కుమారి పద్మ మేడం నాగయ్య వారు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఎస్ఎస్ఎల్సి వరకు జనతా విద్యాలయంలో చదివినారు. అదేవిధంగా పియూసీ నుంచి బీకామ్ వరకు డిగ్రీ కాలేజీలో చదివినారు. దాని తర్వాత ఎల్ఎల్బి బైలాంగ్వల్ కాలేజీలో చేసినారు. దాని తర్వాత 5 సంవత్సరాలు జేఎంఎఫ్సి అల్లర్లో అడ్వకేట్ అయ్యి ప్రాక్టీస్ చేసిండ్రు. తర్వాత ఎగ్జామ్ రాసి మ్యాజిస్ట్రేట్ అయినారని నాకు వచ్చిన వర్తమానం ప్రకారము ఉన్నారు. కాబట్టి అదేవిధంగా పద్మ మేడం వారి నాయనకు 5 మంది కుమారులు 3 కొడుకులు. 5 మంది కుమారులు 3 కొడుకులు. మోస్ట్లీ పద్మ మేడము క్షమించాలి 3 కూతురులు 5 మంది కుమారులు. మోస్ట్లీ పద్మ మేడము 7వ. అదేవిధంగా మాకు మన డాండేలికి తెలుగు ప్రజలు గర్వకారణం ఏమంటే డాండేలిగా ప్రప్రథమంగా మన మ్యాజిస్ట్రేట్ అయినటువంటి మన తెలుగు ప్రజలలో పద్మ మేడము మొదటివారు. కాబట్టి అదేవిధంగా మా తల్లిదండ్రులు పూర్వీకులు డాండేలికి వచ్చినప్పుడు ఇక్కడ ఏమి ఎడ్యుకేషన్ లేదు, బడులు లేవు, ఏం లేవు. అయినా కానీ మా తల్లిదండ్రులు కూలీ నాలి చేసి మమ్మల్ని సంపాదించి ఇంత పెద్ద చేసి ఇప్పుడు దాకా ఇంత మంచి చేసి ఒక లెవెల్ తెచ్చిండ్రు. కాబట్టి మా పూర్వీకులు, మా తెలుగు పూర్వీకులు మేము అభినందించాలి. అదేవిధంగా మన పద్మ మేడం వారు చాలా కృషి చేసి కష్టపడి ఈ స్థాయికి వచ్చినారు. కాబట్టి మీ అందరి తరఫున మళ్ళీ ఒకసారి నేను నా కర్ణాటక డాండేలి తెలుగు సమాజం తరఫున పద్మ మేడం వారికి శుభాకాంక్షలు. అదేవిధంగా ఇప్పుడు ఒక సన్మాన కార్యక్రమం ఏర్పరిచినాము. కాబట్టి ముందుగా పద్మ మేడం వారికి మన మధ్య ఉన్నటువంటి సిఎంసి కౌన్సిలర్ అయినటువంటి శ్రీమతి వెంకటరమణమ్మ మైత్కూరి, అదేవిధంగా మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ శ్యామ చేసి పుష్పగుచ్చంతో సన్మానించవాలని నేను మీ అందరి తరఫున కోరుతున్నాను. Next.
అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి దాండేలి క్రిస్టియన్ క్షమించాలి దాండేలి పాస్టర్స్ ఫెలోషిప్ ట్రస్ట్ అధ్యక్షుడైనటువంటి జాక్ పాస్టర్ గారు ముందుకొచ్చి శాలుతో సమావేశాలని కోరుచున్నాను. సపడగొట్టండి. వద్దులే. అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ సదస్యులైనటువంటి శ్రీ గజ్జె చెన్నయ్య వారు మరి వారి సత్యమని షాల్ వేసి పుష్పవృత్తంతో సన్మానించాలని నేను కోరుతున్నాను. వస్తుంది చాలా పని ఉంది ఇంకా ఇప్పుడు మాట్లాడేది. క్షమించాలి. అదేవిధంగా దాండేలి క్రిస్టియన్ అసోసియేషన్ ట్రస్ట్ ప్రెసిడెంట్ మరియు వారి బృందం వచ్చినారు కాబట్టి వారు కూడా షాల్ వేసి పుష్పమిష్టంతో సన్మానించాలని మీ అందరి కోసం నేను కోరుచున్నాను. నిలబండి. అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి దాండేలి క్రిస్టియన్ అసోసియేషన్ ట్రస్ట్ అధ్యక్షుడైనటువంటి ప్రదీప్ సైన వారు సభను ఉద్దేశించి మాటలు మాట్లాడాలని కోరుచున్నారు. ಎಲ್ಲರಿಗೂ ಶುಭ ಸಂಜೆ, ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಮತ್ತು ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ಮಾನ್ಯ ವೇದಿಕೆಯ ಮೇಲಿರುವಂಥ ಅತಿಥಿಗಳೇ, ವೇದಿಕೆಯ ಕೆಳಗಿರುವಂಥ ಅತಿಥಿಗಳೇ, ಹಿರಿಯರೇ, ನನ್ನ ಪ್ರಿಯ ಎಲ್ಲ ಸ್ನೇಹಿತರೆ, ಇಂದು ನಮ್ಮ ಪಟ್ಟಣದ ಇತಿಹಾಸದಲ್ಲಿ ಒಂದು ಹೆಮ್ಮೆಯ ದಿನವಾಗಿದೆ. ನಮ್ಮ ಊರಿನ ಒಬ್ಬ ಯುವತಿ ನ್ಯಾಯಾಧೀಶಿಯಾಗಿ ನೇಮಕಗೊಂಡಿರುವುದು ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಅಪಾರವಾದ ಸಂತೋಷ ಮತ್ತು ಗೌರವದ ವಿಷಯವಾಗಿದೆ. ನ್ಯಾಯಾಧೀಶರಾಗುವುದು ಒಂದು ಸುಲಭವಾದ ಸಾಧನೆ ಅಲ್ಲ. ಅದಕ್ಕಾಗಿ ಕಠಿಣ ಪರಿಶ್ರಮ, ಶ್ರದ್ಧೆ, ಸಹನೆ ಹಾಗೂ ದೃಢ ಸಂಕಲ್ಪ ಅಗತ್ಯ. ತನ್ನ ಅಚ್ಚಲ ಪ್ರಯತ್ನ ಮತ್ತು ಆತ್ಮವಿಶ್ವಾಸದ ಮೂಲಕ ಅವರು ಈ ಮಹತ್ವದ ಸಾಧನೆಯನ್ನು ಇವರು ಅಲಂಕರಿಸಿರುತ್ತಾರೆ. ಇದರ ಹಿಂದೆ ಇವರ ಕುಟುಂಬಕ್ಕೂ ಹಾಗೂ ನಮ್ಮ ಊರಿಗೂ ಕೂಡ ಇದು ಹೆಮ್ಮೆಯ ಒಂದು ವಿಷಯವಾಗಿ ಇದು ಕಾಣಲ್ಪಡುತ್ತದೆ. ಆದರೆ ಈ ಸಾಧನೆ ನಮ್ಮ ಊರಿನ ಎಲ್ಲ ಬಾಲಕಿಯರಿಗೆ ಇದೊಂದು ಪ್ರೇರಣೆಯಾಗಿದೆ. ಮಹಿಳೆಯರು ಏನು ಬೇಕಾದರೂ ಅವರು ಸಾಧಿಸಬಹುದು ಎಂಬುದಕ್ಕೆ ಇದು ಒಂದು ಜೀವಂತವಾದಂತಹ ಒಂದು ಉದಾಹರಣೆಯೂ ಕೂಡ ಆಗಿರುತ್ತದೆ. ಶಿಕ್ಷಣ ಮತ್ತು ಪರಿಶ್ರಮ ಇದ್ದರೆ ಯಾವುದೇ ಗುರಿಯನ್ನು ತಲುಪಬಹುದು ಎಂಬ ಸಂದೇಶವನ್ನು ಇವರು ಈ ನ್ಯಾಯಾಧೀಶರಾಗಿ ಇವರು ಇಂದು ಈ ಸಮಾಜಕ್ಕೆ ಇವರನ್ನು ನೀಡಿರುತ್ತಾರೆ. ಈ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕವಾದ ಅಭಿನಂದನೆಗಳನ್ನು ನಾವು ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ ಮತ್ತು ಅವರು ಸತ್ಯ, ನ್ಯಾಯ ಮತ್ತು ನಿಷ್ಠೆಯ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆದು ಸಮಾಜಕ್ಕೆ ನ್ಯಾಯ ಸೇವೆ ಸಲ್ಲಿಸಲಿ ಎಂದು ನಾವು ಹಾರೈಸುತ್ತೇವೆ. ನಾವು ದಾಂಡೇಲಿ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಅಸೋಸಿಯೇಷನ್ ಟ್ರಸ್ಟ್ನವರು ಇವರ ಒಂದು ಜೀವನಕ್ಕೆ ಇನ್ನಷ್ಟು ಯಶಸ್ವಿಗಳು ಬರಲಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ಹಾರೈಸ್ತಾ ಇದ್ದೇವೆ. ನಮ್ಮ ಪಟ್ಟಣದ ಕೀರ್ತಿಯು ಇನ್ನೂ ಎತ್ತರಕ್ಕೆ ಏರಿಸಲಿ ಎಂದು ಹಾರೈಸುತ್ತಾ ನನ್ನ ಮಾತುಗಳನ್ನು ಮುಗಿಸುತ್ತೇನೆ. ಈ ಮಾತುಗಳನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ ನನಗೆ ಸಂದರ್ಭ ಮಾಡಿಕೊಂಡಂತ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಆಯೋಜಿಸಿರುವಂತಹ ತೆಲುಗು ಸಮಾಜ ಅವರಿಗೆ ಕೂಡ ನಾನು ಧನ್ಯವಾದಗಳನ್ನು ಹೇಳಿ ನನ್ನ ಮಾತುಗಳನ್ನು ಮುಗಿಸ್ತೇನೆ.
కర్తనవాక్య స్తోత్రవాదాలు. అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి గాంధీ పాస్టర్స్ ఫెలోషిప్ యాద పాస్టర్ వారు సభ్యులకి 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాను. దేవుని యొక్క నామములో మరి వేదిక మరి దినమున మనం సంతోషించదగినటువంటి ఒక దినముగా, గర్వించదగినటువంటి దినముగా మరి మన సహోదరి పద్మావతి మేడము గారు మరి జడ్జిగా వారు జీవితంలో ఒక అపూర్వమైన సాధనను చేసినందుకై మేము వారిని అభినందిస్తుంటున్నాం. చిన్న వయసులో పెద్ద పోస్టు, ఇది దేవుని వలన కలిగినది ఇది ఆయన లేకుండా కలగలేదు. అందువల్ల సహోదరి వారి తండ్రి గారు నాకు పరిచయం, దివంగత నాగయ్య గారు కదమ్మా, నాగన్న గారు చాలా కష్టజీవి, పేపర్ మిల్, వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్ పనిచేసిన వారు. అమ్మగారు నాకు తెలియదు, నాగన్న గారు నాకు పరిచయము. పనిచేస్తున్న సమయంలో చాలా కష్టజీవి. మరి ఆయన ఇదిన మన మధ్య లేకపోయినప్పటికీ కుమార్తె ఇంత పెద్ద హోదాలో మరి ఉన్నప్పుడు ఆయన ఉంటే ఎంతో సంతోషించడి వాడు. అయినప్పటికీ మేడం పద్మావతి గారు ఒక జడ్జిగా మరి రావాలంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతో కష్టపడినది, చదువుకున్నది, మరి అనేక మందికి మాదిరిగా మన తెలుగు ప్రజానికానికి ఒక గర్వించదగినటువంటి కుమార్తెగా ఈరోజు మన మధ్య ఉండడము మరి ఎంతో శుభకరమైన విషయం. ఆ బిడ్డను దేవుడు బలముగా వాడుకోవాలని మనమందరం ఆశిద్దాము. జడ్జి అంటే న్యాయవంతుడు, మన ప్రభు దేవుడు న్యాయవంతుడు. ఆ న్యాయవంతుని చేతిలో ఉన్నటువంటి మేడమ్మ గారు కూడా రాబోతున్న దినాల్లో అందరికీ న్యాయం చేకూర్చడానికి ప్రభు ఆమెను ఒక సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. ఆ దేవుడు న్యాయవంతుడు. మరి కుమార్తె కూడా ఆ న్యాయాన్ని జరిగిస్తుందనే విషయంతో మరి అమ్మగారి గురించి కూడా ప్రార్థన చేద్దాము. దేవుడు ఆమెను దీవించాలి. చాలా కష్టపడి మా సంఘంలో ఒక సహోదరి ఉన్నది, బిఎల్ఎల్బి కూడా చేసింది. అమ్మగారికి కూడా తెలుసు అనుకుంటాను, రజియా ముని. చాలా కష్టపడినది. ఏది ఏమైనప్పుడు కూడా బిఎల్ఎల్బి చేసి ఆ బిడ్డ ఒక అడ్వకేట్గా ఉండడం అనేది మా సంఘానికి ఎంతో ఆశీర్వాదకరం. ఈ విధంగా మన ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి మరి ఒక జడ్జిగా దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. రాబోతున్న దినాల్లో మరి ఏ ప్రాంతం నియమించబడుతుందో మనకు తెలియదు, కానీ ఆ బిడ్డ మరి అందరినీ దృష్టిలో ఉంచుకొని దేవుని న్యాయాన్ని జరిగిస్తారని మేము శుభములు కోరుచు మరి మేడం గారిని, పద్మావతి మేడం గారిని ఇంకా ఎక్కువగా దీవించాలని మా డాండేలి పాస్టర్ ఫెలోషిప్ ట్రస్ట్ తరఫున మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. తెలుగు సమాజం వారు నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి ఆ యొక్క తెలుగు సమాజం వారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా ఇలాగూ మన ప్రజానీకంలో ఎవరెవరు నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు, ఇంకా మన బిడ్డలు ప్రేరేపణ కలిగి గొప్ప గొప్ప పోస్టుల్లో రావాలని మనం ఆశిద్దాము. దేవుడు మన సోదరి పద్మావతి మేడం గారిని ఇంకా ఎక్కువగా దీవించినట్లుగా, ఆశీర్వదించినట్లుగా మా యొక్క ట్రస్ట్ తరఫున మేము శుభాశయములు కోరుచు ఈ యొక్క వేదిక మీద కూర్చున్న పెద్దలకు, వచ్చినటువంటి మీ అందరికీ యేసు ప్రభు యొక్క నామములో వందనములు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. జార్జి పాస్టర్ గారికి ధన్యవాదములు. అదేవిధంగా క్షమించాలి. అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి కర్ణాటక డాండేలి తెలుగు సమాజం ఉపాధ్యక్షుడైనటువంటి ఓపిలేస్ వారు వేదిక మీదకి రావాలని, అదేవిధంగా మన శేఖర్ వారు పుష్పగుచ్చంతో ఆహ్వానించవాలని కోరుచున్నారు. సపోర్ట్ కొట్టండి రా.
అదేవిధంగా ఇంకెవరైనా సభను ఉద్దేశించి మాట్లాడాలని తలుచుకుంటే మన గద్దె చెన్నై వారి సభను ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాను. క్రీస్తు యేసునందు చేరువచ్చిన దైవ సేవకులకు, విశేషముగా ఈ వేదికని ఆహ్వానించిన మన మేడం పద్మావతి సహోదరి, తిరుగా కౌన్సిలరు, తెలుగు సమాజం ఉపాధ్యక్షులకి, చేరువచ్చిన ఇంకా అందరికీ మన హృదయపూర్వక వందనాలు. చిన్న ఒక ఉదాహరణ అంతే చెప్పి ముగిస్తాను. సారీ, యూదులు వారు బహు ప్రాబ్లంలో ఉన్నప్పుడు వారికి రాణి వస్తీకి బదులుగా రాణిని చేయాలంటే తన పినతండ్రి అయిన మొర్దెకయ చాలా విశేషమైన పాత్ర వహిస్తాడు. ఎందుకంటే యూదులు రాజదండానికి గురి కావాలి శ్రమకి. అయితే అక్కడ మొర్దెకయ యూదులందరికీ చెప్పాడు, వారు ప్రార్థన చేశారు. ఆ విషయం ఎందుకంటే ఇప్పుడు ఒక డాండేల్లో పరదేశులము, పరజనులము, దూర ప్రాంతాల నుంచి నానా ఏదో పని కష్టార్జితం చేసుకుంటూ వచ్చిన వాళ్ళము, అలాంటి స్థితిలో ఆ యొక్క తెలుగు ప్రజల గౌరవాన్ని మనకి ఒక అభినందించడానికి, మా తెలుగు అని చెప్పుకోవడానికి కూడా చాలా గర్వపడాలి మనం. ఈ విషయం ఎందుకంటే మనము కూడా మన పిల్లలని, మన మనమల్ని, మనమరాళ్ళని, పేరెంట్స్ అయిన వాళ్ళు పెంచే దాంట్లో చాలా జాగ్రత్త వహించాలి. వాస్తవికంగా ఆ సహోదరి మాకు తెలుసు, ఏ కోళ్ళు ఉన్నారు, వాళ్ళ నాన్న వాళ్ళమ్మ చాలా కష్టార్జితములు ఉన్నారు. అయినా పిల్లలను మాత్రము ఒక ఉన్నతమైన చదవబట్టి, ఉన్నతమైన విద్య సంపాదించుకోబట్టి ఇప్పుడు ఒక గర్వకారంగా మా డాండేలో ఒక జడ్జి ఉన్నదంటే, అందులో తెలుగు వాళ్ళు ఉన్నట్టే మన అందరము గర్వపడవలసిన విషయం. ఎక్కడ ఇప్పుడు విశేషంగా బయట దేశం వచ్చిన ఎవరన్నా వచ్చిననుకోండి, ఊరు పేరు చెబితేనే వాళ్ళకి ఆనందం అవుతారు. అంబకనగర్లో అకౌంట్ ఆఫీసర్ ఉన్నాడు, మన తెలుగు ఆయన, తెలుగు ముస్లిం. ఆయన ఆంధ్ర భాష లాంగ్వేజ్ చూస్తుండగానే లోపలికి పిలుస్తాడు అకౌంట్ ఆఫీసర్ అయ్యి, మీరు తెలుగు వాళ్ళ? ఎస్ సార్. బయట అకౌంట్ ఇంకో ఒకళ్ళు పిలుస్తారు, ఈయనదేం పని ఉందో ముగించి. అంటే భాష అభిమానము ఎంతైనా, ఊరు అభిమానము ఎంతైనా, ఒక దేశ అభిమానంలో, అందులో డాండేల్లో ఒక న్యాయాధీశులుగా మన తెలుగు సమాజంలో విశేషముగా రంగస్వామికి మా హృదయపూర్వక వందనం. ఎందుకంటే ఇలాంటి జాగ్రత్తలు చాలా విశేషమైనవి. ఈ సమయంలో ఈ వేదికను ఆయన మన మనవిని అంగీకరించి సోదరులు వచ్చి మనతో కూర్చున్నారు. ఎందుకంటే ఇది ఈ సమయం మాత్రమే ఆమెతో మనం మాట్లాడాలి. ఎక్కడైనా ఆమెకి జడ్జిమెంట్ ఒక ఆఫీసర్ నిర్ణయించిన తర్వాత ఒక న్యాయాధీశులుగా జన సంపర్కం కూడా ఉండదు. సామాన్యంగా ఈ విషయం అందరికీ తెలుసు. మా వాళ్ళు అని మాట్లాడటానికి కూడా ఉండదు. వాళ్ళ స్టేజే ఉన్నతమైన స్టేజీ. కాబట్టి మన అందరము చేరవచ్చిన అందరము మనము కూడా మన పిల్లలను అదే విధంగా పెంచి ఉన్నతమైన స్థానంలో ఉంచాలని వేదిక మీద ఉన్న అందరినీ, విశేషంగా న్యాయాధీశాన్ని అభినందిస్తూ ఇంతటితో ముగిస్తుంది. యాక్చువల్లీ మన మధ్య ఉన్నటువంటి డాక్టర్ ప్రియాంక మేడం వారు యాక్చువల్లీ మెడికల్ టెస్ట్కు కాపీ డాక్టర్ గారికి పోయేది, అయినా కూడా మన కార్యక్రమం ఉపయోగించుకొని మన మధ్య ఉన్నారు. కాబట్టి డాక్టర్ ప్రియాంక మేడం వారిని వేదిక మీదుగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మన మధ్య ఉన్నటువంటి మన కౌన్సిలర్ అనేటువంటి మైట్పూరి వెంకటరమణ మేడం వారు డాక్టర్ ప్రియాంక మేడం వారిని పుష్పగుచ్చంతో వేదిక మీదకి ఆహ్వానించాలని నేను కోరుచున్నాను.
యాక్చువల్లీ డాక్టర్ ప్రియాంక మేడం వారు టెస్టింగ్ పోయేది, అయినా కూడా మన కార్యక్రమం ఉపయోగించుకొని అటెండ్ అయ్యారు కాబట్టి డాక్టర్ ప్రియాంక మేడం వారు వెస్ట్ కోస్ట్ పీపుల్స్ హాస్పిటల్లో ఫిజిషియన్గా పనిచేస్తున్నారు, అదేవిధంగా మేనేజర్గా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క మన తెలుగు సమాజం ఏం కార్యక్రమంలో కూడా పోయి పిలిచినా కూడా ఎనీ టైం నో అనకుండా ఎనీ టైం అటెండ్ అవుతుంది. కాబట్టి వారి ఒకసారి మీ మన కర్ణాటక దాండి తెలుగు సమాజం తరఫున, అదేవిధంగా మీ అందరి తరఫున నేను ప్రియాంక మేడం వారికి సభను ఉద్దేశించి మరి ఎవరైనా మాట్లాడదలుచుకుంటే 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. మన కౌశల్ మేడం వారు సభ్యులను ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాను. దానం సార్కి, ఓప్లేస్ అన్న, ఓప్లేస్ అంకల్ వాళ్ళకి అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. ఇక్కడికి చేరి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. తెలుగు వాళ్ళు ఇక్కడ కర్ణాటకకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క పోస్ట్లో ఉండడం ఎంతో గర్వించదగ్గ విషయం అని నేను చాలా సంతోషంతో చెప్తా ఉన్నాను. ఎందుకంటే మనకు భాష రాదు. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ భాషను నేర్చుకొని ఇక్కడ ఒక స్థానంలో ఉన్నామంటే దేవుడిచ్చినటువంటి కృప. అది మన చేత అయితే కాదు, కానీ అయితే ఏదై ఉన్నామో మనం ఆయన కృప వల్లనే అయ్యి ఉంటున్నాము. ప్రతి ఒక్క పోస్ట్ అన్నది ఆమె కూడా పద్మావతి మేడం గారు ఎంతో కష్టపడి చదివి వాళ్ళు అంత చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదవబట్టే ఇంత పెద్ద పోస్ట్కి వచ్చి ఉంటున్నారు. ఆమె ఏజ్లో చిన్నదైనా కూడా ఆమె ఇంత పెద్ద పోస్ట్లో అంటే ఎంతో గర్వించదగ్గ విషయము. దాని వెనకాల ఎంతో శ్రమ ఉంటుంది. అయితే మనము ఇప్పుడు ఒక పోస్ట్కి వచ్చినట్టునే చూస్తున్నాం, కానీ ఆమె చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి చదివింటే ఈ పోస్టుకు అందుకోగలిగి ఉంటుంది అనేది చాలా చెప్పదగ్గంత ఒక గౌరవించదగ్గ ఒక మంచి విషయం అనమాట. ఇలా ప్రతి ఒక్కరు కూడా మహిళలు చాలా సంతోషం, ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుకు ఉండాలని, ముందు ఇంకా రాబోయే దినాల్లో కూడా మనలో కూడా ఒక ప్రోత్సాహం, మన పిల్లలు కూడా ఉంటారు కదా, వీళ్ళని చూసినప్పుడు మన పిల్లల్ని కూడా ఒక స్టేజ్లో ఉంచాలన్నది మనకు కూడా ప్రతి ఒక్కరికి ఒక గర్వకారణంగా అనిపిస్తూ ఉంటుంది. అయ్యో ఇంత బాగా చదివించాలి కదా పిల్లల్ని అనేది మనకందరికి కూడా అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇది మన డాండేల్ ప్రాంతంలో మనం ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఇక్కడ ఒక మంచి పోస్ట్లో ఉన్నారంటే కూడా చాలా సంతోషదగ్గ విషయము. నేను మరి అదేవిధంగా ప్రియాంక మేడం కూడా ఆమె కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తెలుగువారు అయినప్పటికీ కూడా ఎంతో ఉత్తమమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది ఇక్కడ పిఈసారుగా ఉంటున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్థానంలో ఉంటున్నారు. నిజంగా ఇది ఎంతో గర్వించదగ్గ విషయము. మనం కూడా వీళ్ళతో ఒక మంచి సహోదర భావం కలిగి ప్రతి ఒక్కరము ఉంటున్నందుకు మొట్టమొదటిగా మీ అందరికీ కూడా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అన్న రంగసామన్న గారికి, తెలుగు సమాజం మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటూ 2 మాటలు ముగిస్తాము. కాదు, ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ కృషి ఉంటుంది. చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఆమె గ్రోత్ కానీ, వాళ్ళ స్కూలింగ్స్లో కానీ, వాళ్ళ టీచర్స్ కానీ ప్రోత్సాహం అవన్నీ ఉంటేనే ఈ పెద్ద స్థాయి వరకు రాగలుగుతాము. ఇంకా ఆమె తన హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. ముందు కాలంలో ఏంటంటే మహిళలు, స్త్రీలు జస్ట్ కిచెన్ వరకే పరిమితం ఉండేవాళ్ళు. కానీ ఈ జనరేషన్లో ప్రతి రంగంలో కూడా స్త్రీలు ముందంజే ఉంటున్నారు. కంపేర్ టు మేల్స్, ఫీమేల్స్ కూడా ప్రతి రంగంలో ముందుగానే ఉంటున్నారు. చాలా గర్వకరమైన విషయం ఇదైతే. ఇంకా ముందు కూడా ఈ తెలుగు సమాజంలో నేను ఇప్పటి వరకు చూస్తున్నాను కదా, చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళని అందరినీ సన్మానించడం కానీ చాలా ప్రోత్సాహం అయితే ఉంది తెలుగు సమాజం నుంచి. ఇక ముందు కూడా అట్లానే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు పద్మావతి గారు. మీ ఫ్యూచర్ కూడా న్యాయంగా మీ జడ్జ్ అనే పొజిషన్కి పర్ఫెక్ట్గా మీరు తగినట్టుగా మీరు చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. వందనాలు తెలుస్తుంటున్నాను. ముఖ్యంగా ఇచ్చినటువంటి అవకాశం కోసం ముఖ్యంగా దేవుడికి స్తోత్రం తెలుస్తుంటున్నాను. ఇది ఒక కంగ్రాచులేషనరీ ఫంక్షన్. ఇది నెపోలియన్ బోనపార్ట్ అనే రాజు శత్రు సైన్యంతో యుద్ధం చేయాలని చెప్పి వెళ్ళింటున్నారు తన సైన్యం తీసుకొని. అప్పుడు
ఆ కొండను దాటి వెళ్ళాలన్నమాట, అటాక్ చేయాలంటే వారిని. అటువంటి సమయంలో సైనికుడు అధికారి వచ్చి, రాజా ఇది చేత కాదు, ఇది ఎందుకనగా అన్ని ముళ్ళ కంపలు ఉన్నాయి, మనం అటాక్ చేయని చేత కాదు అన్నప్పుడు నెపోలియన్ ఏమన్నాడంటే, ఇంపాసిబుల్ ఈజ్ ద వర్డ్ ఇన్ ఫులిష్ డిక్షనరీ. ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఇన్ ఫులిష్ డిక్షనరీ. రాత్రి అంతా కూడా వాళ్ళని పని పెట్టి వే చేయించిందంట, అందరి సైనికులు పని పెట్టి వే చేసి మరుసట్లో పోయి వారి యుద్ధం ఆడి వారి యుద్ధం గెలిచింది. ఇంపాసిబుల్ అనే పదాన్ని ఇంగ్లీష్ పాసిబుల్ చేసింది. అటువంటి మన పద్మ గారు ఏది ఇంపాసిబుల్ కాదో అది పాసిబుల్ చేసి చూపించున్నారు. The roots of education are bitter. The roots of education are bitter, but the fruit is sweet. ఎడ్యుకేషన్ అంటే రూట్ ఏముంటుంది కదా, ఏమంటారు హెయిర్ అంటారు కదా, ఇటు చదువే అయితే ఫ్రూట్ ఇచ్చే ఫ్రూట్ ఉంది కదా, చాలా స్లీప్ అది. పద్మగారి కూడా అదే రీతిగా ఇప్పుడు చెప్పినట్టు అన్ని మాటలు వింటుంటే ఆమె పడినటువంటి శ్రమ, ఆమె యొక్క ప్రయాసం, ఎందుకనగా లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ థాన్స్. ఇది జీవితం అనేది ముల్లా పరుపు, పూల పరుపు కాదు. కాబట్టి అటువంటి ప్రయాసంలో కూడా ఆమె ఒక గురి పెట్టుకొని, ఒక కాన్ఫిడెన్స్ మీద, ఒక డిటర్మినేషన్ మీద నేను సాధించాలని చెప్పి ఆ యొక్క గురి పుట్టింది ఆమె రోజు ఈ స్థానం. ఎందుకంటే ఎంతోమంది నా స్టూడెంట్స్ ఉంటున్నారు, నా ఫ్రెండ్స్ ఉంటున్నారు, డాడల్ అడ్వకేట్స్, సోమకుమార్ గారు నా క్లోజ్ అడ్వకేట్ ఫ్రెండ్ ఆ మనిషి, తర్వాత ఆఫరింగ్ కిత్తూరు అడ్వకేట్స్ ఉంటున్నారు, చాలామంది. వాళ్ళు మాత్రం ఇంతవరకు ఇంకా ఆ స్థానంకి వెళ్ళలేదు. ఎందుకంటే సంథింగ్ స్పెషల్ ఇన్ పద్మ, సంథింగ్ స్పెషల్. ఎందుకంటే ఆమె టాలెంట్ను గౌరవించి తర్వాత ఆ ఎగ్జామ్ పాస్ అంత ఈజీ కాదు. ఎందుకంటే సెక్షన్ అన్ని కూడా తెలియాలి, లాస్ అని కూడా. ఈ చిన్న వయసులో అంత ఉన్న స్థానం కానీ పోయిందంటే సంథింగ్ గ్రేట్. ఎందుకంటే దేవుని దృష్టిలో ఆమెను వాడబడాలని చెప్పి దేవుడు ఆమె ప్రయాసపడుతున్నాడు. సంథింగ్ స్పెషల్ పద్మ అమ్మగారు. అదిగాక మీరు ఇప్పుడు రంగన్న గారు చెప్పినట్టు జేవిడి నుంచి పట్టుకొని అక్కడక్కడ మీరు చూస్తా వెళ్ళింటున్నారు. నేను కాన్వెంట్ స్కూల్లో మా ఎంతమంది స్టూడెంట్ చూసినాను, ఇంతవరకు అక్కడనే ఉంటాను కానీ ముందుకు పోలే, కానీ ఇంగ్లీష్ మీడియం వారు. అయితే మీరైతే మీ యొక్క సాధన, మీ యొక్క పరిశ్రమము అదన్నీ కూడా మేము ముఖ్యంగా మీ తల్లిదండ్రులు, మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశ మీరు నెరవేర్చింది. కాబట్టి ఇటువంటి మా తెలుగు యొక్క వ్యక్తి మీ నాణ్యత ప్రాంతం ఉన్నాడు. మా యొక్క తెలుగు సమాజంలో, మా తెలుగు ప్రజలను ఒక ప్రతినిధిగా మీరు నిలిచి మాకు పేరు తెచ్చింది. కాబట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాను. ముందు రోజుల్లో కూడా మీరు ఎక్కడ పోస్టింగ్ తెలియదు కానీ ముందు రోజుల్లో కూడా మీ స్థానంలో కూర్చున్నప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అన్ని సెక్షన్స్ ఉంటాయి. తర్వాత అన్నింటిలో కూడా మీరు దేవుని మీ వైపు అంత దృష్టి అంతా కూడా దేవుని వైపు చూసి మీరు న్యాయం చేసేది సార్. ఎందుకనగా టెంప్టేషన్ చాలా, జడ్జి స్థానం ఉన్నప్పుడు టెంప్టేషన్, పబ్లిక్ కాంటాక్ట్ ఉండదు. యాక్చువల్గా తర్వాత మీ యొక్క స్థానం అతి పవిత్రమైన స్థానము, సేవకుడుగా చెప్పింటున్నాడు దేవుడు. మేము ఎన్నుకున్నాడు కాబట్టి దీని స్థితికి మీరు ఒక ఆ స్థానం కూర్చున్నప్పుడు మీ దృష్టి అంతా కూడా దేవుని వైపు చూడండి. మీకు ముందు రోజుల్లో కూడా ఈ సివిల్ కాక ముందు రోజుల్లో కూడా డిస్ట్రిక్ట్, హైకోర్టు, సుప్రీంకోర్టు వెళ్ళాలనుకోవచ్చు. ఇక్కడ చేరేటువంటి ప్రతి ఒక్కళ్ళ తరఫున మేము ప్రార్థిస్తున్నాం మీకోసం. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యు. దానం సార్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి ముఖ్య అతిథులైనటువంటి కుమారి పద్మ మేడం వారు సభను ఉద్దేశించి రెండు మాటలు మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. అవును, మా తల్లిదండ్రుల కష్టము, నా అన్నదమ్ముల కష్టము, అది పరిశ్రమ ఎక్కువ ఉంది. నా పరిశ్రమ కింద కొంచెం ఎక్కువ మా అన్నోళ్ళది, మా నాన్న, మా అమ్మ వాళ్ళ పరిశ్రమ ఎక్కువ ఉంది. నేను సాధించాలంటే వాళ్ళ కష్టమే చూసి వాళ్ళు మేము కష్టపడడం, నా బిడ్డ కష్టపడదు, నా కొడుకులు కష్టపడకూడదు అని అంత చేసి కష్టపడు. నేను దాన్ని యూటిలైజ్ చేసుకున్నాను. మాకు ఉంది సౌలత్తు దండిగా ఉంది, సంవిధానం, కాన్స్టిట్యూషన్ అంతా ఉంది మనకి. ఆ సౌలత్తు మనం యూటిలైజ్ చేసుకున్నప్పుడు ఏమైనా సాధించవచ్చు. సో అది ప్రిన్సిపల్. సంవిధానంలో మాకు అంతా ఇచ్చినాక యూటిలైజ్ చేసుకున్నాం. మన తెలుగులోనే ఉంది సంవిధానం. దాని గురించే మనం ఇక్కడ ఉన్నాము. ఒకవేళ సంవిధానం లేకుంటే సంవిధానమే ముఖ్యం. యాజ్ పర్ సంవిధాన నేను చదివినాను. నెక్స్ట్ కూడా సంవిధానం ఎట్లా సంవిధానం చెప్తుంది అట్లే నేను సేవ చేస్తాను, న్యాయంగా, సరి సమానంగా అని చెప్తాను. థ్యాంక్ యూ. అర్థమైన వారికి ధన్యవాదాలు.
ఇప్పుడు ఆఖరి ఘట్టంలో చేరినాం కాబట్టి అయినటువంటి కుమారి పద్మవీరావు గారు నిన్నటి నుంచి 101% ఒత్తిడిలో ఉన్నారు అమ్మాయి. 101% అయినా కూడా మన ప్రోగ్రాంకు ఈరోజు కాదనకుండా వచ్చి మన ప్రోగ్రాం అన్ని విధాలు సక్సెస్ చేశారు కాబట్టి మన కర్ణాటక డాంటిల్ తెలుగు సమాజం సంస్థ తెలుగు ప్రజల ప్రకారం నేను అమ్మాయిని ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి డాక్టర్ ప్రియాంక మేడం గారు, ఆ మేడం కూడా గాబీ డాక్టర్ గారు అపాయింట్మెంట్ తీసుకొని 6 o'clock పోయేది ఉన్నది. అయినా కూడా మన ప్రోగ్రాంకి వచ్చి ఇంత ఒత్తిడి ఉన్న కూడా ప్రోగ్రాంకు వచ్చి ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు మీ అందరి తరఫున కర్ణాటక డాక్టర్ తెలుగు సమాజం తరఫున నేను ధన్యవాదాలు ఇచ్చాను. అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి మన మైత్కూరి వెంకటరమణ మేడం గారు మన కర్ణాటక డాంగేలి తెలుగు సమాజం ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా ఎప్పుడైనా నా ఇంటికి పోయి పిలిచాలని లేదు, ఫోన్లో చెప్పినా కూడా వచ్చి అటెండ్ అయ్యి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారు. కాబట్టి మరి ఒకసారి మా కర్ణాటక డాంగేలి తెలుగు సమాజం సంస్థ మా అందరి తెలుస్తున్నాను. అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి మా కర్ణాటక డాంగేలి తెలుగు సమాజం ఫౌండర్ అయినటువంటి మంచల ధర్మసారావు వారు కూడా మన ప్రోగ్రాంలో వచ్చి వేదిక మీద కూర్చొని ప్రోగ్రాం చెంతగా సక్సెస్ చేసినందుకు వారికి కూడా అందరి తెలుస్తున్నాను. అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి మన ఓప్లెస్ కాంట్రాక్టర్, ఫారెస్ట్ కాంట్రాక్టర్, వెస్ట్ కోస్ట్ కాంట్రాక్టర్ అయినా ఎంత ఒత్తిడి ఉన్నా కూడా జంగల్లో ఉన్నాడు. యాక్చువల్లీ జంగల్లో ఉన్నాడు కాబట్టి నేను పిలుస్తానే వచ్చి ప్రోగ్రాం అటెండ్ అయ్యి ప్రోగ్రామ్ సక్సెస్ చేసినాయి. కాబట్టి మీ అందరి తరఫున కర్ణాటక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇప్పటికి ముగిస్తున్నాము. ఈ కార్యక్రమం అయిన తర్వాత మన సమాజం వారు వచ్చిన అదేవిధంగా మన ప్రోగ్రాం ఈ మధ్య మన మధ్య ఉన్నటువంటి మన పాస్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి పాస్టర్ జార్జ్ తిరుపతి వారికి, అదేవిధంగా మన డాండేలి క్రిస్టియన్ అసోసియేషన్ ట్రస్ట్ అధ్యక్షుడైనటువంటి ప్రదీప్ సైమన్ వారికి మరియు వారి బృందానికి, అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి గజ్జ చెన్నయ్య మరియు వారి సత్యమణికి, ఇంకా తదితరులు ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించాలి. మీ అందరూ వచ్చి ఈ కార్యక్రమం అటెండ్ ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు మరి ఒకసారి మా కర్ణాటక డాంగేలి తెలుగు సమాజం అందరి తరఫున వందనాలు తెలుపుతూ మీ అందరికీ సమాజం వారికి మరియు స్నాక్స్ అరేంజ్ చేసినారు కాబట్టి కూకున్న వారు కూకున్నట్లయితే మా సదస్సులందరూ మీకు పంచబడినారు. కాబట్టి ఈ కార్యక్రమం ముగుస్తుంది. కొద్ది ముందుకు రండి, ముందుకు వస్తే ఎవరు అనుకుంటారు. కొద్దిగా అనుకోండి, పాల్గొన్నా తగ్గిరా రోజు తప్పు రండి. పట్టుకోనా అమ్మా చెప్పు. అవును సార్.